Hi, hello, welcome to Ken Institute. This is Iswarrao. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ని బేస్ చేసుకొని మనం డైలీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక టాపిక్ని తీసుకొని డిస్కస్ చేస్తున్నామండి. సో అందులో భాగంగానే ఈరోజు మనం అర్థమెటిక్ విభాగంలోనే ఏ ఎగ్జామ్ మీరు రాసుకున్నా సరే అత్యధిక మార్కులు తెచ్చే టాపిక్, ఆల్ ఇండియా లెవెల్లో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఆ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్లు వచ్చే టాపిక్, అత్యధిక క్వశ్చన్స్ వచ్చే టాపిక్ ఏంటంటే మెన్సురేషన్, వైశాల్యములు మరియు ఘనపరిమాణములు. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. అది చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు, అర్థమెటిక్లో ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్ ఏంటంటే ఇదే మెన్సురేషనే. ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఈ టాపిక్ మీద మంచి పట్టు సాధించాలి. ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ డిఫరెన్స్ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మెన్సురేషన్ ముందు ఫార్ములాస్ అన్ని ఏ విధంగా వచ్చాయి అనేది తెలుసుకుంటే నీకు ఈజీగా తెలుసుకోవాలి. దాన్ని బైహార్ట్ చేయడం కాదు, ఆ ఫార్ములా ఎలాగొచ్చింది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకుంటే ఈ టాపిక్ ఈజీ అయిపోద్ది అనమాట. మెన్సురేషన్లో ఫార్ములాస్ ఉంటాయి. సో ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోలేమని భయపడకండి. ఫస్ట్ ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనం బైహార్ట్ చేయకుండా ఏ విధంగా గుర్తుంచుకోవాలని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటే ఆటోమేటిక్ మెన్సురేషన్ వచ్చేస్తుంది. ఇంకా టాపిక్ అంతా కూడా నీకు ఫార్ములాస్ బేస్ చేసుకునే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మెన్సురేషన్లో మనకి వైశాల్యాలు మరియు ఘనపరిమాణంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుందాం ఈరోజు. అంటే ఆ ఫార్ములాస్ అన్ని ఎలాగ వస్తాయి, ఎలా మనం గుర్తుంచుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఎవరికైనా ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్లో అత్యధిక స్కోరింగ్ చేయాలనుకుంటే మీకు అర్థమెటిక్ రీజనింగ్ నుంచే అత్యధిక స్కోర్ మీరు చేయగలుగుతారు. సో అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయగలిగితే 100% మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా స్కోరింగ్ అనేది ఎక్కువ రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో స్కోరింగ్ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మన చిట్స్కెన్ యాప్ని డౌన్లోడ్ చేయాలండి. చిట్స్కెన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ ఏంటంటే అందులో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అన్నీ కూడా ప్రతి టాపిక్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్ చెప్పి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా మనకు చెప్పడం జరిగింది. మన కీర్తి శేషులు చిట్నాడు సారు ప్రతి టాపిక్ కూడా అత్యద్భుతమైన షార్ట్ కట్స్తో అది తక్కువ సమయంలో ఏ విధంగా చేయాలి అని నేర్పించి ప్రతి టాపిక్ కూడా రికార్డ్ చేసి ఆ చిట్స్కెన్ అనే యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది ఎక్కువ రావాలని ఖచ్చితంగా చిట్నాడ్ సార్ క్లాసులు వినండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మాక్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా స్కోరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో నీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెంటనే మీ ఫ్రెండ్స్తో చిట్స్కెన్ యాప్ని కొనుక్కోమని చెప్పండి. ఎందుకంటే అతి తక్కువ ధరకే మనకు లభిస్తున్నాయండి. అర్థమెటిక్ రీజనింగ్ ఓన్లీ 700కి మాత్రమే. మీకు రెండు రాష్ట్రాలు ఎవరు అంత తక్కువ ఫీజుతో చెప్పలేదు. చెప్పిన వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ కూడా. కానీ నీకు బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కూడా ప్రతి టాపిక్ని చెప్పి రికార్డ్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా చిట్స్కెన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరి నుండి షేర్ చేయండి, వాళ్ళతో కూడా ఈ చిట్స్కెన్ యాప్ని పర్చేజ్ చేయించండి. ఓకేనా? మనం ఈరోజు టాపిక్ వెళ్ళిపోతాం. సో మీకు ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి మెన్సురేషన్. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా టాపిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్కోరింగ్ వస్తుంది టాపిక్ నుంచి. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెన్సురేషన్, వైశాల్యంలో అలాగే ఘనపరిమాణం అంటాం తెలుగులో. మీకు ఇంగ్లీష్ మీడియం బుక్లో తీసుకుంటే ఈ వైశాల్యంలో ఒక 400+ క్వశ్చన్స్ ఉన్నాయి, ఘనపరిమాణంలో 300+ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనం ఎన్ని క్వశ్చన్స్ చేస్తాము? 700+ క్వశ్చన్లు అనేవి మనము మన యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తామండి. ఓకేనా? ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫస్ట్ డేట్ మనకి మెన్సురేషన్ ఇంట్రడక్షన్, ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి, బైహార్ట్ చేయకూడదు, ఏ విధంగా వస్తాయి నేర్చుకొని నువ్వు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి. ఎలాగొస్తే నేర్చుకుందాం. ఫస్ట్ మెన్సురేషన్ అంటే వైశాల్యములు మరియు ఘనపరిమాణములు. మెన్సురేషన్ డివైడ్స్ ఇంటూ 2 types ఆఫ్ ఫిగర్స్. మెన్సురేషన్ అనేది 2 types ఆఫ్ ఫిగర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్లేన్ ఫిగర్స్
అండ్ సెకండ్ వన్ ఈజ్ సాలిడ్ ఫిగర్స్. సో ప్లెయిన్ ఫిగర్స్ అంటే మన దీన్నే 2D ఫిగర్స్ అని కూడా అంటాం. సాలిడ్ ఫిగర్స్ అంటే ఈ సాలిడ్ ఫిగర్స్ ని 3D ఫిగర్స్ అంటాం. 2D ఫిగర్స్ ఉంటాయి, 3D ఫిగర్స్ ఉంటాయి. 2D ఫిగర్స్ అంటే వైశాల్యములు, 3D ఫిగర్స్ అంటే ఘనపరిమాణములు. వాట్ ఈస్ 2D ఫిగర్స్, వాట్ ఈస్ 3D ఫిగర్స్ నేర్చుకుందాం. ఈ ప్లేన్ ఫిగర్స్ లేదా 2D ఫిగర్స్ అంటే ఏంటంటే మనకి 2D ఫిగర్స్ అనేవి 2 డైమెన్షన్స్ మాత్రమే కలిగి ఉంటాయి. సో ప్లేన్ ఫిగర్స్, ఏ ఫిగర్ విచ్ హ్యాస్ 2 డైమెన్షన్స్, దట్ ఈస్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకేనా, 2D ఫిగర్స్ అనేవి పొడవు మరియు వెడల్పును కలిగి ఉంటే వాటిని 2D ఫిగర్స్ అంటాం. మరి 3D ఫిగర్స్ అంటే ఏంటి? 3D అంటే దాంట్లో లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది మరియు హైట్ ఉంటుంది. వాటిని 3D ఫిగర్స్ అంటాం. సాలిడ్ ఫిగర్స్ పొడవు వెడల్పు మరియు ఎత్తు కలిగి ఉన్న వాటిని మనం 3D ఫిగర్స్ అంటాం, సాలిడ్ ఫిగర్స్ అంటాం. ఓకేనా, అవి ప్లేన్ ఫిగర్స్ అంటే ఏంటి, సాలిడ్ ఫిగర్స్ అంటే ఏంటి. మన బుక్లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ప్లేన్ ఫిగర్స్ గురించి 2D ఫిగర్స్ గురించి ఒక సెపరేట్గా ఇచ్చాడు, 3D ఫిగర్స్ మీద క్వశ్చన్ కూడా సెపరేట్గా ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 2D ఫిగర్స్ గురించి నేర్చుకుందాం. 2D ఫిగర్స్ అంటే 2 డైమెన్షన్స్ కలిగి ఉండేవి. అంటే ఏంటి, పొడవు మరియు వెడల్పును కలిగి ఉండే ఫిగర్లు మనం 2D ఫిగర్స్ అని అంటాము. వాటిని వైశాల్యములు అని అంటాము. ఓకేనా, అయితే ఈ ప్లేన్ ఫిగర్స్ మళ్ళీ మనకి 6 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయి. అవే సో these are of 6 types of figures. First one triangles, second one quadrilaterals, and third one polygons, and fourth one circles, fifth one sector, and sixth one parts. Plane figures, these are of 6 types. First one triangle అంటే వృత్తముల గురించి చెప్తామండి. ట్రయాంగిల్స్ 2 మోడల్స్ ఉన్నాయి, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయో. సెకండ్ వన్ క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాలు అంటాం. సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, రాంబస్ వంటి క్లోజ్డ్ ఫిగర్స్ అన్ని కూడా ఉంటాయి. వాటిలన్నింటిలో కూడా క్వాడ్రిలేటరల్స్ అని అంటాం. వాటి గురించి డీటెయిల్గా ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం చతుర్భుజాల గురించి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ పాలిగాన్స్, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. నెక్స్ట్ వన్ సర్కిల్ అంటాం. సర్కిల్ అంటే వృత్తాలు, వృత్తాల గురించి తెలుసుకుందాం. ఆ సర్క్యులర్ పాత్స్ ఏ విధంగా వస్తాయి, సర్క్యులర్ ఫార్ములా ఏంటి, సెమీ సర్క్యులర్ ఫార్ములాస్ ఏముంటాయి, అవన్నీ కూడా ఆ సర్కిల్లో మనం నేర్చుకుందాం. వృత్తాల గురించి, వృత్తము, అర్ధవృత్తము, బాట వైశాల్యాలు అవన్నీ కూడా దాంట్లో చూద్దాం. సెక్టార్, సెక్టార్ సెక్టార్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇంగ్లీష్ తెలుగులో కూడా సెక్టార్ అని చెప్తాం మనం. చాపము. పాత్స్ అంటే బాటలు, బాటలు. రెక్టాంగులర్ పాత్స్, సర్క్యులర్ పాత్స్ అండ్ స్క్వేర్ పాత్స్. పాత్స్ యొక్క ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా నేర్చుకోండి. ఓకేనా, ఇవి మనకి 6 టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ ట్రయాంగిల్స్, వృత్తాల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. వృత్తాల గురించి నేర్చుకుందాం. ఓకే, చూడండి మనం ఈ ట్రయాంగిల్స్ చెప్పుకుందాం. ట్రయాంగిల్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్కేలార్ ట్రయాంగిల్, అండ్ సెకండ్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, and third one equilateral triangle. స్కేలార్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజం. ఈ స్కేలార్ ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, 3 సైడ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. విషమ బాహు త్రిభుజం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు, ద్వి అంటే 2, అంటే 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం. సమానంగా ఉంటాయి అన్ని భుజాలు కూడా, దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అంటాం. సో అందులో ఫస్ట్ వన్ స్కేలార్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజం. దాని గురించి ఫస్ట్ నేర్చుకుందాం. సో ఈ విషమబాహు త్రిభుజంలో ఏంటి, మనకి ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, మనకి అన్ని భుజాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. చూడండి, ఇది ఒక త్రిభుజం మనకి. ఫర్ ఎగ్జాంపుల్ all sides are not equal, so ఈ sides different గా ఉన్నాయి, ఈ సైడ్ డిఫరెంట్ అండ్ ఈ సైడ్ డిఫరెంట్. అందుకే నేను ABC అని తీసుకున్నాను, ఎందుకంటే all sides are not equal. ఏవి సమానంగా ఉండవు. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉంటే అక్కడ 4 ఉంటుంది. అందుకే ABC కింద తీసుకున్నా అక్కడ సైడ్స్ అనేవి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే మనం తెలుగులో చుట్టుకొలత అంటాము. చుట్టుకొలత. సో మనకి స్కేలార్ ట్రయాంగిల్ చుట్టుకొలతని 2s తో డినోట్ చేస్తాం. 2s ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏంటి,
ఆ త్రిభుజంలో ఆ చుట్టూ ఉన్న కొలతని కలిపితే వచ్చేదే మనకి చుట్టుకొలత. ఇక చుట్టుకొలత, చుట్టూ ఉన్న కొలతలు అంటే త్రిభుజంలో ఉన్న చుట్టూ ఉన్న భుజాల యొక్క సమ్మని అనేదే మనకి అక్కడ పిరమిడ్ అవుతుంది. సమ్ ఆఫ్ ది సైడ్స్. మన భుజాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సైడ్స్ ఏ, సైడ్ ఏ, సైడ్ బి, సైడ్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 2s is equal to a plus b plus c. s is equal to a plus b plus c by 2. అదే మనకి పెరిమీటర్ చుట్టుకొలత. చెప్పండి, స్కేలార్ ట్రయాంగిల్ పెరిమీటర్ p is equal to 2s is equal to a plus b plus c, where s is equal to a plus b plus c by 2. ఓకేనా? సో మనకి ఈ స్కేలార్ ట్రయాంగిల్ s యొక్క వాల్యూ ఎంతంటే a plus b plus c by 2, where area a is equal to, ఏరియా అంటే వైశాల్యం, root over s into s minus a into s minus b into s minus c. అది మనకి ఏరియా ఫార్ములా. ఓకేనా? చూడండి, స్కేలార్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 2s is equal to a plus b plus c, where s is equal to a plus b plus c by 2. అలాగే దానికి ఏరియా వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. అలాగే ఈసారి ఏం చేస్తారంటే ఒక త్రిభుజం ఇచ్చి ఈ స్కేలార్ ట్రయాంగిల్ లోనే 2 సైడ్స్ ఇస్తాడు, ఒక యాంగిల్ ఇస్తాడండి. సో ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇచ్చి ఒక యాంగిల్ ఇస్తే దానికి ఫార్ములా ఏంటంటే ఏరియా A is equal to హాఫ్ AB sin theta. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ప్రతి పాయింట్ కూడా మీకు యూజ్ అవుతుంది మెన్సురేషన్ లో. ఏది నాకు ఇది యూజ్ అవ్వాలన్నా లేదు, నేను చెప్పిన ప్రతి ఫార్ములా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఈ మెన్సురేషన్ టాపిక్ లో యూజ్ అవుతుంది. ఏదో ఒక దగ్గర వస్తుంది మీకు అది. ఓకేనా? 3 డిఫరెన్సెస్ ఇస్తే ఏరియా రూట్ ఓవర్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. అలా కాకుండా ఏవైనా 2 సైడ్స్ ఇచ్చి ఒక యాంగిల్ ఇస్తే దానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ AB sin theta. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ పాయింట్ కూడా. అలా కాకుండా ఒక లంబకోణ త్రిభుజం ఇస్తే, ఒక రైట్ యాంగిల్ ఇస్తే, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైట్ ఉంటుంది, దీన్ని బేస్ అంటాం. హైట్, బేస్ అండ్ హైట్, ఇది భూమి, ఇది ఎత్తు. ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏరియా ఫార్ములా ఏంటంటే ఏదైనా లంబకోణ త్రిభుజం అవ్వచ్చు. ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా A is equal to హాఫ్ బేస్ ఇంటూ హైట్. నీకు మెన్షన్ టాపిక్ అంత మొత్తం కూడా లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వచ్చిందంటే ఏరియా ఏమవుతుందంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ తీసుకోవాలి. హాఫ్ భూమి ఇంటూ ఎత్తు, లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? ఇది మనకి స్కేలార్ ట్రయాంగిల్ గురించి. చెప్పండి, స్కేలార్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఇస్తే వేర్ s is equal to a plus b plus c by 2, area A is equal to root over s into s minus a into s minus b into s minus c. అలా కాకుండా ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఆ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇచ్చి మధ్యలో ఒక యాంగిల్ ఇచ్చాడంటే అప్పుడు ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ AB sin theta. లేదంటే ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా లంబకోణ త్రిభుజంలో ఆ లంబకోణ త్రిభుజం యొక్క ఏరియా కావాలనుకుంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ తీసుకోవాలి, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తుకి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సెకండ్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, దీన్నే మనం తెలుగులో సమద్విబాహు త్రిభుజం అంటాం. సమద్విబాహు, ద్వి అంటే 2, అంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటాయి. చూడండి, అదే విధంగా తీసుకున్నాం. ఏవైనా 2 భుజాలు, ఇది ఒక త్రిభుజం అనుకోండి, is a triangle, 2 sides are equal. Isosceles triangle means 2 sides are equal. అంటే ఈ 2 sides కూడా ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది. సమద్విబాహు, ద్వి అంటే 2 భుజాలు ఉండాలి సమానంగా. ఓకేనా? సో దీని పెరిమీటర్ ఏమవుతుందంటే అప్పుడు పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటే త్రిభుజం చుట్టూ ఉన్న భుజాలు కలపాలి. సమ్ ఆఫ్ ది సైడ్స్. సో a plus b, a plus a అంటే 2a plus b. ఏరియా వైశాల్యం b by 4 into root over 4a square minus b square.
ఓకే. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజంలో తన యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2a + b. చెప్పాను కదా చుట్టుకొలత అంటే ఏంటి, ఆ త్రిభుజంలో దాని చుట్టూ ఉన్న భుజాలు కలిపి వచ్చేదే చుట్టుకొలత. సమ్ ఆఫ్ ది సైడ్స్ అదే పెరిమీటర్ అన్నమాట. సో 2a + b. ఏరియా ఫార్ములా ఏంటంటే b/4 × √4a² - b². అలా కాకుండా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నమాట. ఇది ఏంటిది, రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఇస్తే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ ఇది ఒక లంబకోణం సమద్విబాహు, ద్వి అంటే 2. సో ఈ రెండు నేను సమానంగా తీసుకుంటున్నాను. లంబకోణం అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది మనకి. ఒక లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ తెలియదు, సైడ్ స్క్వేర్ a² + a². సో 2a². హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో హైపోటెనస్ ఇజ్ ఈక్వల్ టు √2 × a. దీని వాల్యూ మనకి √2a అలా వస్తుంది అన్నమాట. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో దాని హైపోటెనస్ వాల్యూ ఏమొస్తుందంటే √2a. అది కూడా తెలియాలి. అది ఎలాగ వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట. చెప్తాను కదా, ఈ వీడియో కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నువ్వు ఫార్ములా బై హార్ట్ చేసిన అవసరం లేదు. ఒక 2-3 టైమ్స్ విని ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మైండ్లో గుర్తుండిపోతాయి అవి. ఓకేనా, ఎలాగొస్తావని క్లియర్గా చెప్తాను నేను అది. చూడండి, ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కర్ణం అంటే ఏంటంటే √2a, హైపోటెనస్ వాల్యూ √2a. ఎలాగ వస్తుంది చూసారా, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, నేను పిరమిడ్ ఏమవుతుంది చుట్టుకొలత a + √2a. సో 2a + √2a. ఓకే, దీని ఏరియా వైశాల్యం, ఏరియా చేంజ్ చెప్పానండి. ఒక లంబకోణ త్రిభుజంలో ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా కావాలంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ బేస్ అంటే ఇక్కడ ఏముంది, ఏ ఉంది, హైట్ అంటే అది కూడా ఏ ఉంది. ఇక్కడ ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ a². ఓకేనా, అదనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తెలుగులో సమబాహు త్రిభుజం. సమబాహు అంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉండాలి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇదొక ట్రయాంగిల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని కూడా సమానంగా ఉండాలి. సో సైడ్ ఏ సైడ్ ఏ సైడ్ ఏ. ఓకే, ఇప్పుడు చూడండి, పెరిమీటర్ చుట్టుకొలత ఏమవుతుందండి, సమ్ ఆఫ్ ది సైడ్స్ a + a + a 3a. మీకు ఏరియా ఫార్ములా ఏమొస్తుందంటే √3/4a². ఆర్ లేదా ఈ హైట్ వాల్యూ గా డైరెక్ట్ ఇచ్చిస్తే వాడు h²/√3. చూడండి, ఇక్కడ ఏరియా √3/4a² లేదా హైట్ వాల్యూ గా తెలిస్తే డైరెక్ట్ వేసుకోవచ్చు నువ్వు h²/√3 అని. వేర్ h ఇజ్ ఈక్వల్ టు, అదే హైట్ కావాలనుకోండి, సైడ్ ఇచ్చి హైట్ అడుగుతారు ఒకసారి, √3/2a. క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, ఫస్ట్ నీకు ఫార్ములా గా నీకు ఇక్కడ ఉంటే ఆర్ ఏ విధంగా ఇచ్చుకున్నా నువ్వు చేయగలుగుతావు ప్రాక్టీస్ చేస్తే కనుక. చూసారా ఏ విధంగా ఫార్ములా ఉన్నాయో. పెరిమీటర్ అంటే 3a చెప్పేస్తారు ఎవరైనా, చుట్టుకొలత 3a అనేది. ఏరియా ఆ భుజం ఇచ్చి ఏరియా కావాలనుకుంటే √3/4a². ఒకసారి ఆడే హైట్ ఇచ్చేస్తాడు, ఎత్తు వాల్యూ ఇచ్చేస్తాడు. హైట్ ఇచ్చేసినప్పుడు డైరెక్ట్ ఫార్ములా వేసుకోవచ్చు నువ్వు సమబాహు త్రిభుజంలో h²/√3 అని. ఒక్కోసారి ఏం చేస్తారంటే హైట్ వాల్యూ ఇస్తాడు, సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎత్తి ఇచ్చేసి భుజం ఎంత అని అడుగుతాడు మనకి. సో ఆ విధంగా హైట్ ఇచ్చి సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే h = √3/2 × a. ఒకసారి సైడ్ వాల్యూ ఇస్తాడు, హైట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అప్పుడు కూడా ఫార్ములా అదే, h = √3/2 × a. ఆడు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చుకున్నా ఫస్ట్ ఫార్ములా అనేది నీకు మైండ్లో ఉండాలి. అది ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్ యొక్క పాయింట్ అండి ఇది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అంటాం. లంబకోణ త్రిభుజ భుజాలు.
మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో ప్రతి దీంట్లో మనకి ఉపయోగపడతాయండి. సో అట్లా ఏ విధంగా యూజ్ చేసుకునే నువ్వు నేర్చుకోవాలి. ఓకేనా. లంబకోణ త్రిభుజ భుజాలు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అంటాం దాని తెలుగులో, ఇంగ్లీష్లో. లంబకోణ త్రిభుజ భుజాలు చూడండి. ఫస్ట్ ఏంటంటే 3, 4, 5 అంటే లంబకోణ త్రిభుజం ఉంది కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 3, 4, 5 3 సైడ్ 4 సైడ్ హైపోటెన్యూస్ 5 అవుతుంది అనమాట. సో చూసుకోండి. కాకపోతే 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 9 ప్లస్ 16 25 అయిందా లేదా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అట్లే మనం బై హార్ట్ గుర్తించుకోవాలి. ఏ విధంగా గుర్తించుకోవాలి? ఫస్ట్ ట్రిప్లెట్ 3, 4, 5 and second one 5, 12, 13 and third one 7, 24, 25 and fourth one 8, 15, 17 and next one 9, 40, 41. అలాగే నెక్స్ట్ వన్ 11, 60, 61 and 13, 84, 85. ఓకేనా. ఇవందరికి మైండ్ లో గుర్తుండిపోవాలి. చెప్పండి ట్రిప్లెట్స్ ఏమవుతాయి? 3, 4, 5 5, 12, 13 7, 24, 25 8, 15, 17 9, 40, 41 11, 60, 61 and 13, 84, 85. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడుతుంది కూడా ప్రతి టాపిక్ లో కూడా. సో అట్లా ఏ విధంగా గుర్తుంచుకోవాలి చూడండి. ఫస్ట్ మనకు 3 కదా నెంబర్ స్టార్టింగ్. ఆ ఫస్ట్ ఆడ్ నెంబర్ కానీ సెకండ్ ఆడ్ నెంబర్ తీసుకుంటాం 3. ఆ 3ని స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9. ఆ 9 అనేది 2 వరుస నెంబర్లు యాడ్ చేస్తే రావాలి నీకు. సో 2 వరుస నెంబర్లు యాడ్ చేస్తే రావాలి 9 అనేది. ఏమొస్తాయి? 4 + 5 9. 4, 5 2 వరుస నెంబర్లే కదా, అదనమాట అది. సెకండ్ వన్ చూడండి 5, 12, 13. 5 స్క్వేర్ అంటే 25. 25 అనేది ఏవైనా 2 వరుస నెంబర్లు యాడ్ చేస్తే మనకు రావాలి. 12 + 13 is 25 అయిపోయింది కదా అనమాట. నెక్స్ట్ 7, 24, 25 7 స్క్వేర్ 49. సో 24 + 25 49 వచ్చింది కదా. నెక్స్ట్ వన్ 8, 15, 17. ఇది ఆ లాజిక్ ఉపయోగపడదు, కానీ అది ఒక లంబకోణ త్రిభుజ భుజమే. ప్రతి దానికి లాజిక్ ఉపయోగపడదు అనమాట. అది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజ భుజమే. అది ఒక్కటే మనకు అవ్వదు నేను చెప్పిన లాజిక్లో. 9, 40, 41 చూడండి. 9 స్క్వేర్ అంటే 81. 40 + 41 81. 11 స్క్వేర్ 121. సో 60 + 61 121. 13 స్క్వేర్ 169. 84 + 85 169 అనమాట. ఓకేనా. గుర్తుంచుకోవాలి. 3, 4, 5 5, 12, 13 7, 24, 25 8, 15, 17 and 9, 40, 41 11, 60, 61 13, 84, 85. ఓకే, అందరూ గుర్తుంచుకోండి. అలా కాకుండా ఒక వెలగిస్తారండి చూడండి. 6 అంటాడు, 8 అంటాడు, ఇంకోటి ఏంటి అడగచ్చు మనకి. అంటే ఎగ్జామ్ మనకు ఆ నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ చూడగానే నీకు తెలిసిపోదు 6, 8 ఇంకోటి ఏమొస్తుంది 10 అవుతుంది అని నువ్వు గుర్తుంచుకో. వెంటనే నీకు ఆలోచన వచ్చేయాలన్నమాట. అది చూడండి 2 3s 2 4s. సో 2 3s 2 4s 3 4 ఇంకోటి ఏంటి 5 కదా. 2 5s 10 అనమాట. ఆ నెంబర్స్ చూడగానే నీకు మైండ్ ఎరిగిపోవాలన్నమాట. ఇవి లంబకోణ త్రిభుజ భుజాలు అని చెప్పి. అలా కాకుండా 21, 72 ఇచ్చాడు, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నీకు ఒక క్వశ్చన్ పేపర్లో 2 నెంబర్లు కనిపించండి 21, 72. సో ఆప్షన్లోకి వెళ్తా, ఆ 3 నెంబర్ నీకు ట్రిప్లెట్స్గా యాడ్ అయ్యి ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకో నెంబర్ ఏమవుతుంది? థర్డ్ నెంబర్ చూడండి. 3 7s 3 3 4 24. సో 7 24 తెలుసు కదా. ఇంకో నెంబర్ ఏంటి 25. సో 3 25s అంటే 75 అదనమాట. అంటే ఆ యాస్టీస్ నెంబర్ లోకపోయినా ఆడ విధంగా ఏదైనా గుణించడం కానీ ఏదైనా చేస్తుంటాడు. సో ఆ నెంబర్ ఇచ్చి నీకు వెంటనే ఐడెంటిఫై చేయాలి నువ్వు. సో ఈ నెంబర్ చూడండి, ఇవి ఒక లంబకోణ త్రిభుజ భుజాలు. సో 2 నెంబర్లు నీకు తెలుసు, ఆప్షన్లోకి వెళ్తావు, ఎక్కడ కూడా అదే భుజం ఉందనుకో ఆన్సర్ టిక్ పెట్టేస్తావు. క్వశ్చన్తో సంబంధం లేదు నీకు. ఇంకా అర్థమవుతుందా? వేరే మీకు ఎగ్జామ్ మా నెక్స్ట్ మాక్ టెస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మాక్ టెస్ట్లు ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుంది నీకు అక్కడ చూపిస్తాను అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూద్దామండి క్వాడ్రిలేటరల్స్. ఇప్పుడు మన ట్రయాంగిల్స్ గురించి చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, క్వాడ్రిలేటరల్ తెలుగులో మనం దీన్ని చతుర్భుజం అని అంటాం. ఓకే, చతుర్భుజం. అసలు ఈ క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటంటే చతుర్భుజాలు. ఏవైనా క్లోజ్డ్ ఫిగర్స్లో 4 sides కలిగి ఉన్న అన్ని క్లోజ్డ్ ఫిగర్స్ని మనం క్వాడ్రిలేటరల్స్ అంటాం. 4 sides కలిగి ఉన్న
ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ని మనం క్వాడ్రిలేటరల్గా తీసుకుంటాం. అందులో ఫస్ట్ మనం క్వాడ్రిలేటరల్ చతుర్భుజం గురించి తెలుసుకుందాం. ఇది మనకి చతుర్భుజం యొక్క ఫిగర్ అండి. సో 4 సైడ్స్ ఉన్నాయి. ఇది క్లోజ్డ్ ఫిగర్ అనమాట. దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. సో ABCD ఇది ఇక్కడ నుంచి ఇది హైట్ h1 కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి హైట్ h2. ఇది DM ఇక్కడ నుంచి ఇది BN. ఇది హైట్ ని DM కింద డినోట్ చేస్తున్నాం. ఇక్కడ రెండో హైట్ ని BN కింద డినోట్ చేస్తున్నాం. అది చతుర్భుజం క్వాడ్రిలేటర్ లోకి ఏరియా ఏ విధంగా వస్తుందంటే 1/2 ఇంటూ డయాగ్నల్ D ఇంటూ సమ్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఫ్రమ్ ది అదర్ 2 వెర్టికల్స్ ఆన్ ది డయాగ్నల్. అంటే ఆ డయాగ్నల్ మీద ఉన్న ఆల్టిట్యూడ్స్ యొక్క రెండు ఆర్టికల్ యొక్క ఆ రెండు వెర్టికల్ యొక్క సమ్నే మనం తీసుకోవాలన్నమాట అక్కడ. అంటే ఏంటి అర్థం ఇక్కడ? సో 1/2 ఇంటూ D ఇంటూ ఆ డయాగ్రామ్ అంటే ఇది. ఈ డయాగ్రామ్ మీద ఉన్న ఆల్టిట్యూడ్స్ ఏమన్నాయి? DM ఇక్కడ నుంచి ఇదొక ఆల్టిట్యూడ్, ఇక్కడ నుంచి ఇదొక ఆల్టిట్యూడ్. సో DM ప్లస్ BN అంటే వాటి సమీకరణ తీసుకోమని చెప్పాడు. సో 1/2 ఇంటూ D ఇంటూ ఇక్కడ DM అంటే H1 కింద తీసుకున్న H1 ప్లస్ H2. ఇదే మనకి ఫార్ములా క్వాడ్రిలేటరల్ చతుర్భుజానికి. సో ఆఫ్ D ఇంటూ H1 ప్లస్ H2 వేర్ H1 H2 ఆర్ హైట్స్ అట. ఓకేనా? క్వాడ్రిలేటరల్ ఏరియా ఫార్ములా ఆఫ్ D ఇంటూ H1 ప్లస్ H2. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ట్రెపీజియం. దీన్ని మనం తెలుగులో సమలంబ చతుర్భుజం అని అంటాం. సమలంబ చతుర్భుజం. చూడండి ఇది మనకి ట్రెపీజియం. మనకి ట్రెపీజియంలో ఈ ప్యారలల్ సైడ్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి ప్యారలల్ గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. చూడంండి ABCD ఇది ట్రెపీజియం. ఈ ప్యారలల్ సైడ్స్ అనేవి మనకి ఆపోజిట్ గానే ప్యారలల్ సైడ్స్ అంటాం. ఈ రెండు హైట్ అన్నమాట. సో మనకి సమలంబ చతుర్భుజం ఏరియా ఏమొస్తుందంటే 1/2 ఇంటూ హైట్ ఇంటూ 1/2 ఇంటూ హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ఇది మనకి ఈ సమలంబ చతుర్భుజం యొక్క ఫార్ములా, ట్రెపీజియం యొక్క ఫార్ములా. సో 1/2 ఇంటూ హైట్ అంటే h, సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ఇక్కడ AB అనేవి ప్యారలల్ సైడ్స్ ఇవి. సో AB ఆర్ ఏ ప్యారలల్ సైడ్స్. వాటికి సమ్మే కావాలి కాబట్టి A ప్లస్ B అన్నమాట. సో ఈ ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ఆఫ్ H ఇంటూ A ప్లస్ B. సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఆఫ్ H ఇంటూ A ప్లస్ B. ఓకేనా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ప్యారలెలోగ్రామ్. సమాంతర చతుర్భుజం. ప్యారలెలోగ్రామ్ సమాంతర చతుర్భుజం. సో దాని గురించి తెలుసుకుందాం. ఇది మనకి సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజం ప్యారలెలోగ్రామ్ లో ఈ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. సో ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయి, ఈ రెండు సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలెలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ పేర్స్ అనేవి మనకి ప్యారలల్ గా ఉంటాయి. సో దీని యొక్క ఏరియా ఏమొస్తుందంటే ఏరియా బేస్ ఇంటూ హైట్. అంటే ఇంకేం ఉండదు. ప్యారలెలోగ్రామ్ ఒకటే ఫార్ములా. అది ఏరియా H ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్, వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ స్క్వేర్ చతురస్రం. ఓకేనా? చతురస్రం నేర్చుకుందాం. చూడండి మనకి స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చతురస్రంలో అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి అంటాం. ఓకేనా? సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ సైడ్ A అండ్ సైడ్ A అండ్ సైడ్ A అండ్ సైడ్ A. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. ఇప్పుడు పెరిమీటర్ దీని యొక్క చుట్టుకొలత ఏమొస్తుంది? పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ది సైడ్స్ A ప్లస్ A ప్లస్ A ప్లస్ A. 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4A. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డయాగ్నల్ ఉంటుంది. డయాగ్నల్ ఏది తీసుకున్నా ఒకటే, మనం డయాగ్నల్ తీసుకుని చాలు. డయాగ్నల్ అంటే కర్ణం తెలుగులో అంటాం. సో ఆ డయాగ్నల్ ఏ విధంగా తీసుకొస్తాం చూడండి. సో చతురస్రంలో డయాగ్నల్ అనేది ఆ చతురస్రాన్ని రెండు రెండు లంబకోణ త్రిభుజాలుగా డివైడ్ చేస్తుంది. డయాగ్నల్ అనేది స్క్వేర్ ని 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి అన్ని సమానంగా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకొని చేసినా సరిపోతుంది మనకి. సో డయాగ్నల్ కావాలి ఫస్ట్ ప్రెజెంట్ మనకి. ఇది కర్ణం అని కావాలి. సో కర్ణం కావాలి. ఈ పార్ట్ తీసుకున్న ఒకటే, నువ్వు ఈ పార్ట్ తీసుకుని చేసుకున్న ఒకటి, ఎందుకంటే ఈక్వల్ సైడ్స్ అన్ని ఈక్వల్ కాబట్టి. సో కర్ణం ఇది. సో మనం ఆల్రెడీ చెప్పాను నేను ఏమొస్తుందండి, ఆల్రెడీ చెప్పాం ఎక్కడ సమద్విబాహు త్రిభుజంలో.
ఒక నేమ్ వచ్చిందండి అక్కడ. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ ఆల్రెడీ చేశాం కదా. ఇప్పుడు ఏమొచ్చింది మనకి √2 ఇంటూ ఏ, ఈ వాల్యూ √2a. నేను ఆల్రెడీ చెప్పాను సమద్విబాహు త్రిభుజంలో, ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్లో సమద్విబాహు లంబకోణ త్రిభుజంలో పెరిమీటర్ అనేది 2a ప్లస్ √2a అవుతుంది. రెండు సైడ్లు ఈక్వల్ గా డయాగ్నల్ ఏ విధంగా కనుక్కోవాలి అక్కడే చెప్పాను నేను. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తున్నాను, √2a వచ్చింది. ఇప్పుడు ఏరియా కావాలి. చూడండి మనకి ఈ డయాగ్నల్ అనేది ఆ స్క్వేర్ ని 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా డివైడ్ చేస్తుంది. దాని ఏరియా అంటే ఏంటి, ఈ ఏరియా కావాలి, ఈ రెండు యాడ్ మనం ఫైండ్ అవుట్ చేసి సమ్ చేస్తే వచ్చిందే టోటల్ ఏరియా, అంతే కదా. మనకి ఈ డయాగ్నల్ లో 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఇదొక మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈ పార్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది అంటే దీని యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి, దీని యొక్క ఏరియా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఈ టోటల్ ఏరియా కావాలనుకో రెండు యాడ్ చేస్తే వచ్చిందే మనకి టోటల్ ఏరియా. చూడండి ఒక ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఏ విధంగా కొనుక్కుంటాం, హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో దీనికి హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ కూడా ఏ, హైట్ కూడా ఏనే ఉంది. సో 1/2a². సో ఈ ఏరియా యొక్క వైశాల్యం హాఫ్ a² వచ్చింది. మరి ఈ ఏరియా కూడా వైశాల్యం ఏమొస్తుంది, హాఫ్ a². ఎందుకంటే ఇక్కడే సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అవే సైడ్స్ ఉన్నాయి కదా. సో మనకేంటి ఏరియా కంటే మొత్తం కావాలి, రెండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు 1/2a² ప్లస్ 1/2a². ఇక్కడ 1/2 కానీ కామన్ తీస్తే a² ప్లస్ a² 2a², 2 పోతుంది, ఏరియా a² అనమాట. అది ఆ విధంగా వస్తుంది. ఫస్ట్ ఈ విధంగా నేర్చుకోవాలి, నేర్చుకుని నీకు మైండ్లో ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట. సో ఒక చతురస్రం ఏది ఏ విధంగా వస్తుంది, ఒక చతురస్రాన్ని దాని కర్ణం అనేది రెండు లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. సో ఫస్ట్ ఆ రెండు లంబకోణ త్రిభుజాల యొక్క వైశాల్యాలు కొనుక్కొని రెండు యాడ్ చేస్తే వచ్చిందే మనకి చతురస్రం యొక్క మొత్తం వైశాల్యం. నా థియరీ నీకు గుర్తుండాలి, అది కానీ నీకు ఐడియా ఉందనుకో ఆటోమేటిక్గా ఫార్ములా మర్చిపోయినా సరే నువ్వు ఆ విధంగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న ఎగ్జామినేషన్లో ఇవంతా కూడా నేర్చుకోవాలండి. డైరెక్ట్ ఫార్ములా వేసి వచ్చేసి చాలు, అది ఏ విధంగా వచ్చింది అదంతా నేర్చుకుంటే, నువ్వు ఆ బేసిక్ అంతా నేర్చుకుంటే ఆ క్వశ్చన్ ఏ విధంగా నీకు తారుమారు చేసినా సరే నువ్వు చేయడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. నీకు చతురస్రం గురించి మొత్తం తెలుసుకోవాలి, ఫార్ములా ఎలాగొచ్చింది, దాన్ని ఏ విధంగా తీసుకున్నావు, ఆ విధంగా గుర్తుంటే నువ్వు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ఇచ్చినట్టు చేయడానికి 100% చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకి చతురస్రం గురించి. సో చతురస్రంలో పెరిమీటర్ చుట్టుకొలత 4a, డయాగ్నల్ కర్ణం √2 ఇంటూ a, ఏరియా a². ఓకే, నెక్స్ట్ వన్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం గురించి నేర్చుకుందామండి. ఓకేనా, ఇది మనకి దీర్ఘ చతురస్రం. ఈ దీర్ఘ చతురస్రంలో ఈ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, ఈ ఆపోజిట్ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇవి లెంత్లు, ఇవి బ్రెడ్త్. ఒక రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకేనా, సో లెంత్లు, ఇవి బ్రెడ్త్లు. ఇప్పుడు చూడండి, దీని పెరిమీటర్ కావాలి, చుట్టుకొలత అంటే ఏం చెప్పాం, పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్. సో l ప్లస్ b ప్లస్ l ప్లస్ b, 2l ఉన్నాయి 2bలు కాబట్టి 2 గాని కామన్ తీస్తే l ప్లస్ b. ఓకేనా, ఇంకా దాన్ని కంటెస్ట్ బయట చేయకూడదు, చూడాలి. సో పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏంటి, దాని చుట్టూ ఉన్న కొలతలన్నీ కలుపుకుంటే చుట్టుకొలత. మనకు రెక్టాంగిల్లో రెండు ఎల్ ఉన్నాయి, రెండు బీలు ఉన్నాయి కాబట్టి అక్కడ 2 గాని కామన్ తీసుకుంటే l ప్లస్ b ఉంటుంది. అదే పెరిమీటర్ 2 ఇంటూ l ప్లస్ b. వాళ్ళకి మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట దాన్ని. నెక్స్ట్ దీన్ని కూడా డయాగ్నల్ ఇస్తారండి. ఈ రెక్టాంగిల్ డయాగ్నల్ ఇది, ఇక్కడ కూడా సేమే. రెక్టాంగిల్ లో డయాగ్నల్ అనేది ఆ రెక్టాంగిల్ ని 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా డివైడ్ చేస్తుంది, సేమ్ స్క్వేర్ లాగే. చూడండి, ఇక్కడ నుంచి ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రెక్టాంగిల్ లో డయాగ్నల్ కర్ణం యొక్క ఫార్ములా ఏంటి, డయాగ్నల్ అంటే కర్ణం అంటాం. డయాగ్నల్ d ఈజ్ ఈక్వల్ టు, చూడండి రెండు మనకి ఇక్కడ LB ఇక్కడ LB కాబట్టి ఏదో ఒకటి తీసుకుని చాలు. ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు l² ప్లస్ b². హైపోటెనస్ కర్ణం ఈజ్ ఈక్వల్ టు √l² ప్లస్ b². సో ఇప్పుడు నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఇంక ఇవన్నీ చెప్పాను నేను. డైరెక్ట్ క్వశ్చన్ చూసి ఫార్ములా వీలైతే వేస్తాం, లేదంటే షార్ట్ కట్ అప్లై చేస్తాం.
ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ పార్ట్ ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఏ విధంగా అన్ని చెప్తాను ఇక్కడ నేను. మళ్ళీ మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయము మనం, ఓకేనా? డైరెక్ట్గా ఆన్సర్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో డయాగోనల్ d ఈక్వల్ రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అది వచ్చింది తెలుసు కదా, అదే అనమాట. ఇప్పుడు ఏరియా అంటే వైశాల్యం అంటే ఫస్ట్ దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. రెండు యాడ్ చేస్తే వచ్చిందే మొత్తం వైశాల్యం. ఓకే చూడండి, ఫస్ట్ ఇది ఒక రెక్టాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఒక లంబకోణ త్రిభుజం. వైశాల్యం ఏం చెప్పాం? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో దీని యొక్క ఏరియా 1/2 LB అవుతుంది, దీని యొక్క ఏరియా కూడా 1/2 LB. సో ఆఫ్ LB ప్లస్ ఆఫ్ LB, ఆఫ్ 1 కామన్ తీస్తే 2 LB, 2 క్యాన్సల్, LB ఇస్ ద ఏరియా. ఓకేనా? ఒక దీర్ఘచతురస్రంలో దీనికి పెరిమీటర్ ఫార్ములా 2 into L plus B and diagonal D is equal to root 2 into A, area A is equal to LB. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ రాంబస్. సో రాంబస్ లో కూడా మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రాంబస్ లో కూడా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇది మనకి రాంబస్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈ సైడ్స్ అన్ని కూడా ఈక్వల్ గానే ఉంటాయి. సో ఏ ఏ ఏ ఏ. సో దీనికి పెరిమీటర్ చుట్టుకొలత ఏమొస్తుందండి? 4A. చూడగానే చెప్పారు ఇక. సో ఇక్కడ రెండు డయాగనల్స్ ఉంటాయి, డయాగనల్ D1 అండ్ ఇదొక డయాగనల్ D2. సో ఏరియా A is equal to half D1 into D2. అదే ఒకసారి ఏం చేస్తారంటే ఈ సైడ్స్ కి డయాగనల్స్ యొక్క రిలేషన్ మనం తెలుసుకోవాలండి. ఆ సైడ్ రిలేషన్ మనకు క్వశ్చన్లు ఇస్తాడు. ఒకసారి ఏం చేస్తారంటే డయాగనల్ వాల్యూస్ ఇస్తాడు, సైడ్ ఏ వాల్యూ అడుగుతాడు, లేదా డయాగనల్ వాల్యూ ఇస్తాడు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక డయాగనల్ ఒక సైడ్ ఇస్తాడు, ఇంక వేరొక డయాగనల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంకా ఆడిష్టమే, ఆడు ఏ విధంగా ఇచ్చుకున్నా నీకు ఫార్ములాస్ అయినా గుర్తుండాలి. సో సైడ్ కి డయాగనల్ కి ఏ కి డి కి మధ్య రిలేషన్ ఏంటంటే ఏ ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. సో 1/2 ఇంటూ రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఓకేనా? రాంబస్ యొక్క పెరిమీటర్ అంటే 4A, ఏరియా ఏ ఇస్ ఈక్వల్ టు ఆఫ్ d1 ఇంటూ d2. ఆ సైడ్ కి డయాగనల్ యొక్క రిలేషన్ ఏంటంటే ఏ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, పాలిగాన్. బహుభుజి అంటున్నాం, బహుభుజులు. ఓకేనా? షట్భుజి, అష్టభుజి ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? అన్నిటి కూడా ఫార్ములాస్ ఏ విధంగా రావాలో తెలుసుకోవాలంటే ముందు ఆ ఫార్ములాస్ కంటే ముందు ఇంకో ఫార్ములా తెలుసుకోవాలి మనం. సో పాలిగాన్ ఏరియా మన ఏ పాలిగాన్ అయినా సరే, షట్భుజ అయినా లేదా అష్టభుజ అయినా లేదా డెకాగాన్ అయినా ఆక్టాగాన్ అయినా ఏదైనా, లేదా పంచభుజి కావాలనుకున్న పంచబహుభుజి ఫార్ములా కావాలనుకున్నా ఫస్ట్ ఈ ఫార్ములా తెలుసుకుంటే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి కూడా. చూడండి, పాలిగాన్ బహుభుజ యొక్క ఫార్ములా ఏరియా ఏ ఇస్ ఈక్వల్ టు NA స్క్వేర్ cot 180 degrees by n whole by 4. So very very important formula. సో ఈ పాలిగాన్ బహుభుజ యొక్క ఏరియా వైశాల్యం ఏంటంటే NA స్క్వేర్ cot 180 degrees by n whole by 4. అయితే ఇక్కడ కాట్ యొక్క వాల్యూస్ తెలియాలి, అంటే త్రికోణమితి మీద నీకు బేసిక్ ఉండాలి. చూసావు ఎక్కడెక్కడ లింక్ ఉంటుందో, నీకు ట్రిగ్నామెట్రీ యొక్క వాల్యూస్ అని నీకు వస్తేనే మళ్ళీ ఇక్కడ చేయగలవు ఈ పాలిగాన్స్ యొక్క వాల్యూస్ కానీ కావాలనుకుంటే. చూడండి, ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ షట్భుజి ఇచ్చాడు అనుకోండి, హెక్సాగాన్ గురించి తెలియాలి మనకి. హెక్సాగాన్, షట్భుజి. హెక్సా అంటే ఏంటండి? 6 అంతే కదా, ఇదే మనకి హెక్సాగాన్. 1 2 3 4 5 6. హెక్సాగాన్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దీని పెరిమీటర్ ఏమవుతుంది? హెక్సాగాన్ యొక్క పెరిమీటర్ 6A. దీనికి ఏరియా కావాలనుకోండి మనం చెప్పాం, ఇక్కడ n is equal to number of sides. ఓకే, నెంబర్ ఆఫ్ సైడ్స్, A is equal to side. మన ఫార్ములా ఏంటి? పాలిగాన్ యొక్క ఏరియా ఫార్ములా NA స్క్వేర్ cot 180 degrees by n whole by 4.
వేర్ n ఈజ్ ఈక్వల్ టు n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, ఏ అంటే సైడ్ యొక్క వాల్యూ అనమాట. సో n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, x అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి 6 ఉంటాయి. సో 6 a స్క్వేర్ cot 180 డిగ్రీస్ బై n అంటే 6 బై 4. చూడండి 6 30 630s. సో 6a స్క్వేర్ cot 30 అంటే చూడండి cot 30 వాల్యూ √3 బై 4. సో దీన్ని మనం 6 ఇంటూ √3 బై 4 a స్క్వేర్ లేదా 2 3 జా 2 2 జా. సో 3√3 బై 2 a స్క్వేర్. ఓకేనా, హెక్సాగన్ అంటే హెక్సా అంటే 6 సైడ్స్, సో n వాల్యూ 6 వేసుకోవడమే ఇక్కడ. ఓకేనా, లేదు నీ ఎంత చేయలేమన్నాం అనుకోండి, మనకేంటి ఇక్కడ బాహుభుజాలు అంటే అన్ని భుజాలు సమానంగానే ఉంటాయి కదా. సో x అంటే 6 కదా, మనకి ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి √3 బై 4 a స్క్వేర్. ఎందుకంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి దాని బేసిస్ నీకు ఈజీ చెప్పుకోవచ్చు నువ్వు. సో హెక్సాగన్ కావాలంటే 6 ఇంటూ √3 బై 4 a స్క్వేర్. అదే డెకాగన్ కావాలనుకో 10 ఇంటూ √3 బై 4 a స్క్వేర్. ఆ విధంగా చేసుకుంటే కనుక నీకు వస్తుంది అనమాట. లేదా అవన్నీ మాకు ఎందుకు రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా, మనకి ఈ ఫార్ములాని బేస్ చేసుకుని హెక్సాగన్ కానీ డెకాగన్ కానీ ఆక్టాగన్ కానీ ఏదైనా నీకు బహుభుజ కావాలి పాలిగాన్ నీకు ఏరియా కావాలంటే ఈ ఫార్ములాలో ఆ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ సర్కిల్, వృత్తం గురించి చూద్దామండి. సో వృత్తం కానీ చూసుకుంటే ఇది పాయింట్, ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లో ఈ పార్ట్ మనం రేడియస్ అంటాం ఇక్కడ నుంచి. మరి అప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా ఏమొస్తుంది, ఇది కూడా రేడియసే కదా. సో ఇక్కడ నుంచి ఏది తీసుకున్నా ఇది కూడా రేడియసే, ఇక్కడ నుంచి ఇది తీసుకుని ఏమైనా రేడియస్ వస్తాయి మనకి. సో దీని మొత్తాన్ని ఏమంటామంటే డయాగ్నల్ అంటాం. మనకి ఈ పాయింట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం దీన్ని ఏమంటాం ప్రదేశాన్ని డయాగ్నల్ అంటాం. సో డయాగ్నల్ d ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ r 2r. ఓన్లీ ఈ పాయింట్ అయితే రేడియస్ ఇది. సో ఇక్కడ నుంచి ఇది కూడా రేడియసే, ఈ పాయింట్ నుంచి ఈ ప్రదేశం కూడా రేడియస్ అంటాం. ఈ మొత్తాన్ని డయాగ్నల్ అంటాం. సో డయాగ్నల్ కావాలి కాబట్టి r ప్లస్ r. అలాగే ఇప్పుడు రేడియస్ కావాలంటే ఏమొస్తున్నప్పుడు డయాగ్నల్ లో హాఫ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఆ డయాగ్నల్ లో సగం ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ కావాలి, చుట్టుకొలత వృత్త పరిధి అంటాం ఇక్కడ 2πr. ఏరియా A ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. ఇది మనకి వృత్తం యొక్క ఫార్ములాస్. వృత్తంలో డయాగ్నల్ d ఈజ్ ఈక్వల్ టు 2r వేర్ r ఈజ్ ఈక్వల్ టు ఒక వృత్తం యొక్క వ్యాసార్థం అనేది ఒక వృత్త పరిధిలో సగం ఉంటుంది. వృత్త వ్యాసంలో సగం ఉంటుంది. d అంటే డయాగ్నల్ అంటే అక్కడ వ్యాసం వస్తుంది అనమాట. సో r ఈజ్ ఈక్వల్ టు d/2. పెరిమీటర్ p ఈజ్ ఈక్వల్ టు వృత్త పరిధి 2πr. వృత్త పరిధి అంటాం ఇక్కడ, వైశాల్యం πr స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ సెమీ సర్కిల్. చూడండి సెమీ సర్కిల్ అంటే తెలుగులో అర్ధవృత్తం అంటాం అనమాట. అర్ధవృత్తం. చూడండి అర్ధవృత్తం అంటే ఏమొస్తుంది, ఇది ఒక అర్ధవృత్తం అనమాట. సర్కిల్లో హాఫ్ అది సెమీ సర్కిల్. సో ఏరియా మన సర్కిల్ యొక్క ఏరియా πr స్క్వేర్ కదా. సో సెమీ సర్కిల్ అంటే దాంట్లో సగం πr స్క్వేర్ బై 2. పెరిమీటర్ πr ప్లస్ 2r. దీన్ని మనం సాల్వ్ చేస్తే 36/7 ఇంటూ r వస్తుంది అనమాట. ఒక సెమీ సర్కిల్ ఏరియా πr స్క్వేర్ బై 2, దానికి పెరిమీటర్ ఏమొస్తుందంటే πr ప్లస్ 2r. ఆ πr ప్లస్ 2r పై వాల్యూ 22/7 కదా. సో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే నీకు లాస్ట్ వచ్చేది 36/7r. ఓకేనా, ప్రతి పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ పాయింట్ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఓకేనా, ప్రతి టాప్ పాయింట్ ప్రతి ఫార్ములా కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ సెక్టార్స్. సెక్టార్ గురించి చూద్దాం. చూడండి సెక్టార్ అంటే ఏంటంటే వృత్తంలో ఇది ఒక వృత్తం, ఏదైనా కొంత భాగాన్ని దీన్ని మనం సెక్టార్ అంటాం అన్నమాట. ఓకేనా, కొంత భాగాన్ని మన చాపను సెక్టార్ కింద తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది రేడియస్ అవుతుంది, ఇది కూడా రేడియసే.
సో దీన్ని మనం లెంత్ తీసుకుంటాం. ఇది ఇక్కడ దీనికి పొడవు అనమాట. ఇక్కడ నుంచి ఇది వృత్తంలో కొంత భాగాన్ని సెక్టార్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి పాయింట్ ఇది రేడియస్, ఇది రేడియస్, ఇక్కడ నుంచి ఇది లెంత్. సో దీని పెరిమీటర్ ఏమొస్తుందండి అప్పుడు ఎల్ ప్లస్ ఆర్ ప్లస్ ఇదే కదా సెక్టార్ అంటే మనకి. ఇప్పుడు దీని అంతే తీస్తాను అనుకోండి, ఇదే మనకి సెక్టార్. వృత్తంలో కొంత భాగాన్ని మనం చెప్పాను సెక్టార్ అనేది. సో అదే సెక్టార్. దీని పెరిమీటర్ చుట్టుకొలతా చుట్టూ యాడ్ చేయడం ఎల్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్, ఎల్ ప్లస్ 2r, వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు theta బై, ఇక్కడ theta ఉంటుంది కదా, సో theta బై 360 degrees ఇంటూ 2 pi r, వేర్ ఏరియా A ఈజ్ ఈక్వల్ టు theta బై 360 degrees ఇంటూ pi r స్క్వేర్. ఓకేనా? ఇక్కడ వృత్తంలో భాగం ఒక భాగాన్ని మనం చాపమంటాం అన్నమాట. ఇది అక్కడ వృత్త పరిధి 2 pi r, మనకి యాంగిల్ అని గుర్తుంచుకోవడానికి నువ్వు. సో సెక్టార్ లో నీకు లెంత్ వాల్యూ కావాలంటే theta బై 360 degrees ఇంటూ 2 pi r. వృత్త వైశాల్యం pi r స్క్వేర్, ఇక్కడ సెక్టార్ యొక్క వైశాల్యం theta బై 360 degrees ఇంటూ pi r స్క్వేర్. ఇక్కడ యాంగిల్ వస్తుంది కాబట్టి యాంగిల్ ఆడేస్తాడు, రేడియస్ ఆడేస్తాడు కాబట్టి నో ప్రాబ్లం. విత్ ఇన్ సెకండ్ లో నువ్వు చేసేవచ్చు ఆన్సర్ అన్నమాట. ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ పార్ట్స్ గురించి నేర్చుకుందాం అండి. బాటలు అంటాం, చాలా ఇంపార్టెంట్ ఇది. చూద్దాం. మనకి పార్ట్స్ లో 3 టైప్స్ ఉంటాయి. రెక్టాంగులర్ పార్ట్స్, సర్క్యులర్ పార్ట్స్ అండ్ స్క్వేర్ పార్ట్స్. ఈ మూడింటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ రెక్టాంగులర్ పార్ట్ ఏరియా, దీర్ఘ చతురస్ర బాట వైశాల్యం. ఓకేనా? ఇందులో మళ్ళీ అవుట్ సైడ్ పాత్ ఏరియా ఉంటుంది, ఇన్సైడ్ పాత్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే మిడ్ వే పాత్ ఏరియా. ఇందులో ఫస్ట్ వన్ అవుట్ సైడ్ పాత్ ఏరియా గురించి నేర్చుకుందాం. అవుట్ సైడ్ పాత్ ఏరియా అంటే బయట బాట వైశాల్యము. ఇక్కడ ఫార్ములా ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక దీర్ఘ చతురస్రం, దీనికి బయట బాట వేసాడు ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా బాట వేసాడు. ఇది దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, ఇది వెడల్పు. బాట వేసినప్పుడు ఏంటి, ఈ మధ్య ఇక్కడ గ్యాప్ ఇదంతా ఒకే విధంగా బాట అంతే కదా. ఇక్కడ ఒకలాగేసి ఇక్కడ ఒకలాగేసి ఈ విధంగా డిఫరెంట్ ఏంటి కదా బాట అనేది. సో అన్ని వైపులా ఒకే విధంగా ఉండే విధంగా బాట వేస్తాడు. అంటే అర్థం ఏంటి, దీని యొక్క విడ్త్ అన్ని, దీని ఇక్కడ విడ్త్, అలాగే దీని యొక్క విడ్త్, అలాగే ఈ విడ్త్లన్నీ కూడా సమానంగా ఉండేటట్టుగా మనం ఇప్పుడు కూడా బాట తీసుకుంటాం. అంతే కదా, సమానంగా ఉండాలి బాట అనేది. సో చుట్టుపక్కల సమానంగా ఉండే విధంగా బాట అంటే విత్తులన్నీ ఇక్కడ దీని ఇక్కడ విత్ అంటాం ఈ ఖాళీ ప్రదేశాన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాట వైశాల్యం కావాలనుకుంటే ఫస్ట్ ఈ దీని యొక్క బాట మొత్తం వైశాల్యం కనుక్కొని ఈ లోపల అంటే ఫస్ట్ ఈ బయట దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుక్కొని ఈ లోపల దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుక్కొని ఈ బయట దీర్ఘ చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ లోపల దీర్ఘ చతురస్ర వైశాల్యం మైనస్ చేస్తే మొత్తం ఆ బాట వైశాల్యం మనకి వస్తుంది. ఈ గ్యాప్ మనకు రావాలంటే ఏంటి, దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఈ ఏరియాలో నుంచి ఈ ఏరియా కానీ మైనస్ చేసి వచ్చేదే కదా మనకి రిమైనింగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం దీని యొక్క లెంత్ విడ్త్ ఏమవుతుందో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి బయట కదా, సో లెంత్ ఇక్కడ ఇది ఎక్కడ ఒక విడ్త్ మనకి ఇక్కడ పెరుగుతుంది, ఇది ఒక విడ్త్ పెరుగుతుంది. దీని మొత్తం లెంత్ ఏమొస్తుంది, ఎల్ ప్లస్ 2w. ఎందుకంటే ఇదంతా లెంతే కదా, ఇక్కడ విడ్త్ పెరుగుతుంది, ఇక్కడ విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని మొత్తం లెంత్ ఎల్ ప్లస్ 2w. ఇక్కడ బెట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ విడ్త్ మనకి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంది, ఇక్కడ విడ్త్ని కూడా యాడ్ చేస్తున్నాం. సో b ప్లస్ 2w. ఇప్పుడు బాట మొత్తం ఇక్కడ ఈ బయట బాట ఇది ఉంది కదా, ఈ బాట దీని వైశాల్యం ఏరియా ఏమొస్తుందంటే పొడవు ఇంటి వెడల్పు ఒక దీర్ఘచతురస్ర వైశాల్యంకి. సో ఎల్ ప్లస్ 2w ఇంటూ b ప్లస్ 2w. దీన్ని సాల్వ్ చేస్తే lb మైనస్ 2lw ప్లస్ 2bw ప్లస్ 4w స్క్వేర్. ఓకేనా? l ప్లస్ 2w ఎలాగ వచ్చింది? సో మన బాటతో కలిగి ఉన్న దీర్ఘచతురస్ర వైశాల్యం యొక్క పొడవులు మనం కనుక్కోవాలి. సో ఇదంతా మనకి లెంత్ కదా,
ఇక్కడ విడ్త్, ఇక్కడ ఒక విడ్త్ పెరిగింది, ఇక్కడ కూడా విడ్త్ పెరిగింది, మొత్తం రెండు విడ్త్లు పెరిగాయి మనకి. సో అంటే రెండు విడ్త్లు యాడ్ చేసుకోవాలి, ఇక్కడ విడ్త్ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ఒక విడ్త్ యాడ్ చేసుకోవాలి. సో L ప్లస్ W ప్లస్ W, L ప్లస్ 2W దీని యొక్క పొడవు మొత్తం. సో విడ్త్ ఈ వెడల్పు యొక్క వెడల్పు కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇది పొడవు కదా, ఇది కూడా మనం యాడ్, ఇక్కడ నుంచి ఈ పార్ట్ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఈ పార్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే B ప్లస్ W ప్లస్ W, B ప్లస్ W. సో ఇప్పుడు బాటతో కలిగి ఉన్న దీర్ఘచతురస్ర వైశాల్యము కనుక్కోవాలి మనం. అంటే ఇలా ఈ పార్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు అంటే ఇక్కడ L ప్లస్ 2W, వెడల్పు అంటే B ప్లస్ 2W, రెండు మల్టిప్లై చేస్తే వచ్చింది LB ప్లస్ 2LW ప్లస్ 2BW ప్లస్ 4W స్క్వేర్. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ లోపల ఉన్న దీర్ఘచతురస్ర వైశాల్యం ఏరియా కనుక్కోవాలి. సో దాని యొక్క ఏరియా L ఇంటూ B. ఇప్పుడు ఈ బాట వైశాల్యం కానీ మనకు కావాలనుకుంటే దీని యొక్క వైశాల్యంలో నుంచి దీని యొక్క వైశాల్యం మైనస్ చేస్తే వచ్చేది ఆ లోపల మిడిల్లో ఉన్న దాని యొక్క వైశాల్యం వస్తుంది మనకి. సో చూడండి ఇప్పుడు, సో టోటల్ ఏరియా బాట వైశాల్యం రాస్తాను ఇక్కడ. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి? LB ప్లస్ 2LW ప్లస్ 2BW ప్లస్ 4W స్క్వేర్ మైనస్ LB. ఈ ఏరియా వైశాల్యం నుంచి ఈ రెక్టాంగిల్కి అయితే తీస్తారు, మైనస్ చేసాలి, ఈ రెండు పోతాయి. సో ప్రతి దాంట్లో 2W కామన్గా ఉంది. సో 2W కామన్ తీస్తే L ప్లస్ B ప్లస్ 2W. ఇది మనకి అవుట్ సైడ్ పాత్ ఏరియా. ఒక రెక్టాంగులర్ ఏరియా, రెక్టాంగులర్ పాత్ ఏరియాలో అవుట్ సైడ్ పాత్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. అది ఎలాగొచ్చింది? ఇలాగొచ్చింది. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫార్ములా గుర్తుంచుకోవడం తర్వాత ఉంది. అది ఏ విధంగా వచ్చింది నీకు తెలిస్తే ఆటోమేటిక్గా నీ మైండ్లో గుర్తుండిపోద్ది అనమాట. చెప్పండి, రెక్టాంగులర్ పాత్ ఏరియాలో అవుట్ సైడ్ పాత్ ఏరియా 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్సైడ్ పాత్ ఏరియా గురించి చూద్దాం. నెక్స్ట్ వన్ ఇన్సైడ్ పాత్ ఏరియా. చూడండి, రెక్టాంగులర్ పాత్ ఏరియాలో ఇన్సైడ్ పాత్ ఏరియాకి ఫార్ములా వస్తుంది. ఓకేనా? లోపల బాట వైశాల్యం. చూడండి, లోపల బాట వైశాల్యం ఫస్ట్ మనకి ఇది ఒక దీర్ఘ చతురస్రం, దీనికి లోపల బాట వేయాలి మనం. సో లోపల బాట వేస్తాను ఈ విధంగా నేను. ఇది మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇది లోపల బాట వేసాం. ఇప్పుడు ఈ ఏరియా మనం ఏంటో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ లోపల ఇలా ఈ ఏరియా అనమాట, ఇన్సైడ్ ఏరియా. సో ఇది మనకి ఏమొస్తుందంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇదేంటో మనకి విడ్త్, ఇదంతా కూడా ఇక్కడ విడ్త్, ఇవంతా విడ్త్. ఇప్పుడు మనం ఈ బాటతో కలిగి ఉన్న ఈ రెక్టాంగులర్ ఏరియా మనం వాటి పొడవులు వెడల్పులు ఏంటో తెలుసుకోవాలి. ఇది చూడండి, ఇదంతా L కదా. సో ఇక్కడ ఒక విడ్త్ ఉంటుంది, ఇక్కడ ఒక విడ్త్ ఉంటుంది. సో ఇది మైనస్ చేస్తారు కదా మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే. సో L మైనస్ 2W. రైతా? మనం ఇదంతా పొడవు. సో పొడవులో ఇక్కడ ఒక W మైనస్ చేయాలి, ఇక్కడ ఒక W కూడా మైనస్ చేసుకోవాలి. అంటే 2W మైనస్ చేయాలి దేంట్లో? పొడవులో. కాబట్టి L మైనస్ 2W అవుతుంది. బ్రెడ్త్ తీసుకొని మనకి ఇదంతా వెడల్పు పొడవు ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక W మైనస్ చేయాలి, ఇక్కడ ఒక W మైనస్ చేయాలి, అంటే ఇక్కడ 2W తీసేయాలి. సో B మైనస్ 2W. ఓకే, ఫస్ట్ దీని యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాని యొక్క ఏరియా L ఇంటూ B. ఆ లోపల దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే L మైనస్ 2W ఇంటూ B మైనస్ 2W. సాల్వ్ చేస్తే LB మైనస్ 2LW మైనస్ 2BW ప్లస్ 4W స్క్వేర్. ఇక్కడ ఇది వచ్చింది మనకి ఏరియా. ఇప్పుడు ఈ బాట వైశాల్యం కావాలనుకుంటే ఈ ఏరియాలో నుంచి ఈ లోపల ఏరియా కానీ మైనస్ చేస్తే వచ్చేదే మనకు బాట వైశాల్యం. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు LB మైనస్ ఆఫ్ LB minus 2LW minus 2BW plus 4W square. ఇక్కడ సాల్వ్ చేయండి. LB minus LB plus 2LW plus 2BW minus 4W square. LB LB cancel. ఇక్కడ 2W గాని కామన్ తీస్తే
ఎల్ ప్లస్ బి మైనస్ 2w. ఇదే మనకి ఇన్సైడ్ పాత్ ఏరియా. ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఒక రెక్టాంగులర్ పాత్ ఏరియా యొక్క ఇన్సైడ్ పాత్ ఏరియా లోపల పాట వయసు ఏరియా కావాలంటే ఫార్ములా ఏంటంటే 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2w. అవుట్ సైడ్ పాత్ ఏరియా అంటే 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే మిడ్వే పాత్ ఏరియా. మధ్య పాట వైశాల్యం అంటాం మిడ్వే పాత్ ఏరియా. చూద్దాం మిడ్వే పాత్ ఏరియా ఎలా వస్తుందంటే ఇది ఒక రెక్టాంగిల్ అంటే క్రాస్గా తీసుకుంటాం లోపల అనమాట. ఇది ఒక రెక్టాంగిల్ అనుకుందాం. మిడ్వే పాత్ ఏరియా చూడండి. ఇది అన్నమాట మిడ్వే పాత్ ఏరియా. సో ఈ వైశాల్యాన్ని అంతా మనం మిడ్వే పాత్ ఏరియా మనం అంటాం అనమాట. ఓకే. ఇదేం వస్తుంది ఇక్కడ నుంచి ఇది ఎల్, ఇది బ్రెడ్త్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని యొక్క ఏరియా ఏమొస్తుందంటే ఎల్బి. ఈ మిడ్వే పాత్ ఏరియా కావాలనుకుంటే ఈ లోపల యొక్క దీని ఏమొస్తాయి అంటే ఎల్ మైనస్ డబ్ల్యూ. ఎందుకంటే ఒక డబ్ల్యూ మైనస్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఇక్కడ కూడా మన లోపలికి వస్తాం కాబట్టి ఒక డబ్ల్యూ మైనస్ చేసుకోవాలి, బి మైనస్ డబ్ల్యూ. సో దాని యొక్క ఏరియా ఏమొస్తుంది ఎల్ మైనస్ డబ్ల్యూ ఇంటూ బి మైనస్ డబ్ల్యూ. సో ఎల్బి మైనస్ ఎల్డబ్ల్యూ మైనస్ బిడబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. ఇప్పుడు మిడ్వే కావాలంటే ఏం చేయాలి, ఈ వైశాల్యంలో నుంచి ఈ వైశాల్యం కానీ తీసిస్తే రిమైనింగ్ అంటే ఈ వైశాల్యం కానీ తీసిస్తే రిమైనింగ్ మిడ్వే పాత్ ఏరియా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి మిడ్వే పాత్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్బి మైనస్ ఆఫ్ ఎల్బి మైనస్ ఎల్డబ్ల్యూ మైనస్ బిడబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. సాల్వ్ చేస్తే ఎల్బి మైనస్ ఎల్బి ప్లస్ ఎల్డబ్ల్యూ ప్లస్ బిడబ్ల్యూ మైనస్ డబ్ల్యూ స్క్వేర్. ఏ టిక్ ఇక్కడ డబ్ల్యూ కానీ కావాలని తీస్తే ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. ఇదే ఏరియా, ఇదే మిడ్వే పాత్ ఏరియా. అర్థమైందా. ఇది రెక్టాంగిల్ పాత్ ఏరియా గురించి. సో రెక్టాంగులర్ పాత్ ఏరియాలో అవుట్ సైడ్ పాత్ ఏరియా ఏమొస్తుందంటే ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. ఇన్సైడ్ పాత్ ఏరియా అంటే ఎల్ ప్లస్ బి మైనస్ 2w. అది మిడ్వే పాత్ ఏరియా అయితే w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ w. అర్థమైందా. ఓకే. ఇదే మనకి రెక్టాంగులర్ పాత్ ఏరియా. వీరికి ఈ విధంగా ఫార్ములాస్ చేయడం కానీ మీరు ఒకసారి ట్రై చేస్తారు అనుకోండి, మీకు ఆ ఫార్ములా బైహెడ్ చేసిన అవసరం లేదు, మీకు లైఫ్ టైం మైండ్లో గుర్తుండిపోద్ది అనమాట. అది అంటే ఫస్ట్ నేర్చుకున్న లేకుంటే అది ఏ విధంగా వస్తుందో ఒకసారి తెలుసుకుంటే చాలు. నువ్వు పదే మళ్ళీ అంతా రాయాల్సిన అవసరం లేదు కదా. నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఆ ఫార్ములానే గుర్తుండాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడు, నీకు ఫార్ములా గుర్తుంటుందో ఉండదో. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వన్ స్క్వేర్ పాత్ ఏరియా, చతురస్ర బాట వైశాల్యం. ఓకే. చాలా ఈజీ అండి ఇది. రెక్టాంగులర్ గురించి తెలిస్తే నీకు ఇది ఈజీ తెలియదు, అర్థమైపోద్ది అనమాట. చూడండి ఒకసారి ఈ స్క్వేర్ అవుట్ సైడ్ ఫస్ట్ వన్ అవుట్ సైడ్ పాత్ ఏరియా అండ్ సెకండ్ వన్ ఇన్సైడ్ పాత్ ఏరియా అండ్ బోత్ సైడ్ పాత్ ఏరియా. రెక్టాంగిల్ చెప్పాను కదా, రెక్టాంగిల్లో అవుట్ సైడ్ పాత్ ఏరియా అయితే 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. అది ఇన్సైడ్ పాత్ ఏరియా అయితే 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2w. మిడ్వే పాత్ ఏరియా అయితే w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ w. అవి గుర్తుంటే నీకు ఈజీ అనమాట. చూడండి ఇక్కడ మనం రెక్టాంగిల్ ఏం చెప్పాం 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w చెప్పాం కదా రెక్టాంగిల్లో. స్క్వేర్లో ఏంటి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో లెంత్ బ్రెడ్త్ ఇక్కడ సమానంగానే ఉంటాయి, అక్కడ వేసేయడమే. సో 2w ఇంటూ లెంత్ కూడా ఏ బ్రెడ్త్ కూడా ఏ, ఎందుకంటే ఇక్కడ సమానంగా ఉంటాయి మనకి లెంత్ బ్రెడ్త్ అనేవి. స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి ఇది కూడా ఏమైపోతుంది 2a అయిపోతుంది. 2 కామన్ 2 బయటకు వస్తుంది. సో 4w ఇంటూ ఏ ప్లస్ w. అర్థమైంది. ఇక్కడ మనకి రెక్టాంగిల్లో అవుట్ సైడ్ పాత్ ఏరియా 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. మన స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్, లెంత్ బ్రెడ్త్ అన్ని సమానంగా ఉంటాయి. సో ఎల్ బి వాల్యూ రెండు ఏలే తీసుకుంటాం. సో ఏలు కానీ తీసుకుంటే 2w ఇంటూ ఏ ప్లస్ 2w. సో 2a ప్లస్ 2w అవుతుంది కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. నేను 2 బయట తీసుకొచ్చేస్తాను.
2 2 జా 4w, ఇంకా ఏముంటుంది ప్లస్ w అన్నమాట. సో స్క్వేర్ యొక్క అవుట్ సైడ్ పాత్ ఏరియా 4w ఇంటూ a ప్లస్ w. అర్థమైందా? నెక్స్ట్ ఇన్సైడ్ పాత్ ఏరియా. ఇన్సైడ్ పాత్ ఏరియా చూడండి 2w ఇంటూ l ప్లస్ b మైనస్ 2w రెక్టాంగులర్. స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి a ప్లస్ a మైనస్ 2w కాబట్టి 2a కాబట్టి 2 కామన్ తీస్తే 4w ఇంటూ a మైనస్ w. ఓకే ఓకే. నెక్స్ట్ బోత్ సైడ్ పాత్ ఏరియా. బోత్ సైడ్ పాత్ అంటే రెండు యాడ్ చేసుకుంటూ వచ్చింది బోత్ సైడ్ ఏరియా. సో 4wa అంటే 4aw ప్లస్ 4w స్క్వేర్ ప్లస్ ఇది కూడా 4wa మైనస్ 4w స్క్వేర్ ప్లస్ 4w స్క్వేర్ మైనస్ 4w స్క్వేర్ క్యాన్సల్. సో రిమైనింగ్ మిగిలింది 8 4 ప్లస్ 4 8aw. ఇదే మనకి బోత్ సైడ్ పాత్ స్క్వేర్ ఏరియా. ఓకేనా? నీకు రెక్టాంగులర్ పాత్ ఏరియా కానీ నీకు వచ్చినట్టుగైతే స్క్వేర్ పాత్ ఏరియా నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే రెక్టాంగులర్ అక్కడ ఎల్బి వాల్యూలో స్క్వేర్ వాల్యూలో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఎల్బి వాల్యూ రెండు ప్లేస్లో ఒకే వాల్యూ తీసుకుంటే నీకు ఆ పాత్ ఏరియా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది అర్థమైంది కదా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ సర్క్యులర్ పాత్ ఏరియా. దీన్ని వృత్త బాట వైశాల్యం అంటాం. మన సర్క్యులర్ పాత్ ఏరియాలో ఒకటే, లేదా రింగ్ పాత్ ఏరియా. సర్కిల్ అంటే రింగ్ లాగా ఉంటాయి కదా, అదే ఒకటే. చూడండి ఇక్కడ ఏ విధంగా తీసుకుంటామంటే పాత్ ఒక సర్కిల్, ఈ మధ్యలో బాట వైశాల్యం కావాలి మనం. ఇది బాట వైశాల్యం, దీని వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ కింద తీసుకుంటాను. ఈ బిగ్ సర్కిల్ యొక్క రేడియస్ బిగ్ ఆర్ కింద తీసుకుంటానండి. ఓకే, ఇప్పుడు దీని విడ్త్ కానీ అంటే ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఈ విడ్త్ కానీ కావాలనుకుంటే విడ్త్ కావాలనుకుంటే ఈ బిగ్ రేడియస్ లో నుంచి స్మాల్ రేడియస్ తీస్తే మనకు విడ్త్ వస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం రేడియస్ లో నుంచి ఈ రేడియస్ కానీ మైనస్ చేసాం అనుకో రిమైనింగ్ విడ్త్ వచ్చేస్తుంది కదా మనకి. విడ్త్ ఈజ్ ఈక్వల్ బిగ్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. సో ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ బాట వృత్త బాట వైశాల్యం కావాలనుకుంటే ఫస్ట్ ఈ సర్కిల్ యొక్క ఏరియా వైశాల్యం ఫైండ్ అవుట్ చేసి, నెక్స్ట్ ఈ సర్కిల్ యొక్క ఏరియా వైశాల్యం ఫైండ్ అవుట్ చేసి, ఈ పెద్ద సర్కిల్ యొక్క ఏరియాలో నుంచి ఈ చిన్న సర్కిల్ యొక్క ఏరియా మైనస్ చేస్తే మనకు వచ్చేది ఆ బాట వైశాల్యం. అర్థమైందా? ఈ మధ్యలో ఈ పార్ట్ ఏరియా కావాలి మనకి. ఇది కావాలంటే ఏం చేయాలి? ఈ మొత్తం వైశాల్యం నుంచి ఈ వైశాల్యం మైనస్ చేస్తే వచ్చేది మనకి రిమైనింగ్ మిడిల్ ఏరియా అనమాట. చూడండి ఫస్ట్ దీని యొక్క ఏరియా కావాలంటే సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్. సో పై ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఇది స్మాల్ రేడియస్ కార్డ్ స్మాల్ పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. సో పై గాని కామన్ తీస్తే బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇదే మనకి సర్క్యులర్ పాత్ ఏరియా. ఓకేనా? ఈ పాత్స్ గురించి అండి, మీకు పాత్స్ గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పనంత విధంగా చెప్పాను. ప్రతిది కూడా రెక్టాంగులర్ పాత్ ఏరియా చెప్పాం, స్క్వేర్ పాత్ ఏరియా చెప్పాం, సర్క్యులర్ పాత్ ఏరియా గురించి కూడా చెప్పాను నేను. ఓకేనా? ఇవి మనకి 2D ఫిగర్స్ కు సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. ఈ నోట్ పాయింట్స్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? చెప్తాను, ఒక్కొక్కటి నోట్ చేసుకోండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. నోట్ నెంబర్ 1. ఓకే చూడండి, నెక్స్ట్ మన నోట్ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ చెప్పాం. ఓకేనా? అందులో ఫస్ట్ నోట్ నెంబర్ 1 చూడండి. ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి ఈ మిడిల్ వన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సైడ్ ఏ సైడ్ బి అండ్ హైపోటెనస్ సి ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు కావాలి. సో ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సి. ఇవన్నీ కూడా మీకు జామెట్రీలో వస్తాయండి. కానీ మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో, ఈ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఈ క్వశ్చన్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకుని చెప్తాను ఇక్కడ కూడా నేను. జామెట్రీ కాక మెన్స్ట్రేషన్ కూడా మనకి ఏవైతే ఉపయోగపడతాయో అవి ఇక్కడ నేను నోట్ పాయింట్ గురించి చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఫస్ట్ అది నమ్మకోణ త్రిభుజంలో కన్నాలుగా హైపోటెనస్ ఇచ్చి భుజాలు ఇచ్చి ఎక్స్ కావాలనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందంటే ఏబి బై సి. ఎక్స్ వేరే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏబి బై సి. చూడండి, అంతర్వృత్త వ్యాసార్థం అంటే ఒక అంతర్వృత్తం త్రిభుజంలో ఒక వృత్తం ఉండి ఆ అంతర్వృత్త వ్యాసార్థం కావాలనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2 ఇంటూ √3. ఓకే, బాహ్య వృత్త వ్యాసార్థం ఒక వృత్తంలో ఒక లోపల త్రిభుజం ఉండి బాహ్య వృత్తం ఉంటే ఆ బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం ఆర్ ఏమవుతుందంటే ఏ బై √3. ఓకేనా? త్రిభుజం లోపల వృత్తం ఉండి రేడియస్ కావాలనుకుంటే ఏ బై 2√3. త్రిభుజం బయట వృత్తం ఉండి అంటే బాహ్య వృత్తం కానీ ఉంటే దానికి వ్యాసార్థం కావాలనుకుంటే ఏ బై √3.
ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ కూడా అవ్వడం జరుగుతుంది అనమాట అది. నెక్స్ట్ ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చి ఈ మిడ్ పాయింట్స్ కానీ ఇచ్చాడు అనుకోండి, ఆ విధంగా ఇస్తే సైడ్ ఏ వాల్యూ కానీ కావాలనుకోండి, ఏ ఇజ్ ఈక్వల్ టు 2/√3 ఇంటూ P1 ప్లస్ P2 ప్లస్ P3 ఆ వాల్యూస్ని యాడ్ చేసుకోవడమే. ఇది ఒక త్రిభుజం ఇచ్చి మిడ్ పాయింట్ గా ఒకటి ఇస్తే ఈ ట్రయాంగిల్ ఏడి యొక్క ఏరియా అనేది ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియాకి ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా దీని యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో దీని యొక్క వైశాల్యం కూడా దాని యొక్క వైశాల్యం కూడా 1/4 సారీ ఇక్కడ ఏంటంటే 1/4 ఇంటూ 1/4 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అంటే ఈ ట్రయాంగిల్ ఏడి యొక్క వైశాల్యం అనేది ఏబిసి యొక్క వైశాల్యంలో 1/4 వంతు ఉంటుంది. ఒకసారి రేస్ అడుగుతాడు అనమాట, ఇలా ఇచ్చి ట్రయాంగిల్ ఏడిఈకి ట్రయాంగిల్ ఏబిసి యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఎంత వస్తుందండి? 1:4. ఓకేనా? ఆ విధంగా రేస్ అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, నోట్ నెంబర్ 6. The area of a square is inscribed in a circle. ఒక సర్కిల్ అనేది ఒక స్క్వేర్ అనేది ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ అయ్యి ఉంటే దానికి రేడియస్ r is equal to 2r² అండ్ ఏ సైడ్ a is equal to √2 into r. అయితే ఒక స్క్వేర్ ఒక సర్కిల్ అనేది స్క్వేర్ లోపల ఇన్స్క్రైబ్డ్ అయ్యి ఉంటే దాని యొక్క సైడ్ a is equal to ఏమొస్తుందంటే π into a/2 r², π into a/2 హోల్ స్క్వేర్. అలా కాకుండా ఒక ట్రయాంగిల్ ఒక సెమీ సర్కిల్ ఒక ట్రయాంగిల్ గాని ఇన్స్క్రైబ్డ్ అయ్యి ఉంటే ఇప్పుడు దానికి రేడియస్ r is equal to ఏమొస్తుందంటే r². ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా, ఎందుకంటే క్వశ్చన్లో చాలా భయపడతాయి ఇవన్నీ కూడా. ఒక స్క్వేర్ లో కానీ ఒక సర్కిల్ లో కానీ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ అయ్యి ఉంటే దాని యొక్క రేడియస్ r is equal to r², దీని యొక్క సైడ్ కానీ ఏ కానీ కావాలనుకుంటే √2 into r. అలా కాకుండా ఒక స్క్వేర్ లోపల సర్కిల్ గా ఇన్స్క్రైబ్ అయ్యి ఉంటే దాని యొక్క సైడ్ a is equal to స్క్వేర్ యొక్క సైడ్ a is equal to π into a/2 హోల్ స్క్వేర్. ఒక సెమీ సర్కిల్ లో ఒక ట్రయాంగిల్ గా ఇన్స్క్రైబ్ అయ్యి ఉంటే దాని యొక్క రేడియస్ r is equal to r². ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ నోట్ నెంబర్ 9. ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ ఎ రూమ్ is equal to ఏరియా ఆఫ్ ది సీలింగ్ ఆఫ్ ది రూమ్. అంటే ఒక రూమ్ యొక్క ఫ్లోర్ యొక్క ఏరియా అనేది ఆ రూమ్ యొక్క సీలింగ్ యొక్క ఏరియాకి ఈక్వల్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. అదే మనకి రెక్టాంగులర్ ఏరియా అనమాట, L/B. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ 4 వాల్స్ ఆఫ్ ఏ రూమ్. ఒక రూమ్ యొక్క 4 వాల్స్ యొక్క ఏరియా మనకు ఫార్ములా ఏంటంటే 2h into L plus B. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ వీల్ is equal to టోటల్ డిస్టెన్స్ బై సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఇదే మనం చక్రాల చుట్టల సంఖ్య అంటారు అనమాట. తెలుగులో ఒక వీల్ చక్రం యొక్క చుట్టల సంఖ్య ఎంత అని అడుగుతాడు. సో చక్రం యొక్క చుట్టల సంఖ్య is equal to మొత్తం దూరం బై వృత్తం యొక్క వృత్త పరిధి తీసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ వీల్ is equal to టోటల్ డిస్టెన్స్ బై సర్కంఫరెన్స్ ఆఫ్ వీల్. చక్రం యొక్క చుట్టల సంఖ్య is equal to మొత్తం దూరం బై ఆ వృత్తం యొక్క వృత్త పరిధి. ఓకేనా? మ్యాక్స్ ఇది మనకి మెన్సురేషన్ యొక్క వైశాల్యములకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఇచ్చానండి. సో ఈ క్లాస్ని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే వింటారో వాళ్ళకి ఒక్క మార్క్ కూడా కాదు. ఈ క్లాస్ అంతా విని 1 or 2 times విని బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఓకేనా? ఇంతవరకు మనం చెప్పింది ఏంటంటే మెన్సురేషన్ వైశాల్యముల గురించి మాత్రమే చెప్పాము. మెన్సురేషన్ 2D ఫిగర్స్ గురించి చెప్పాము, వైశాల్యముల గురించి. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు వైశాల్యములు మొత్తం ఫార్ములాస్ అన్నీ మీకు ఇచ్చానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫార్ములాస్ నోట్ పాయింట్లు అన్నీ చెప్పాను నేను. ఈ యొక్క వీడియోని మీరు బాగా అర్థం చేసుకున్నట్టుగైతే మీకు ఇంగ్లీష్ మీడియం న్యూ ఆర్ఎస్ బుక్ ఉంది కదా, ఆ బుక్లో 400+ క్వశ్చన్స్ ఉన్నాయి, 430 సంథింగ్. ఆ క్వశ్చన్ అన్నీ కూడా మీరు ఈజీగా చాలా ఫాస్ట్గా చేస్తారు. ఓకేనా? క్వశ్చన్ అంతా అందరికి అర్థమయ్యాయి కదా. ఫస్ట్ ఈ ఫార్ములాస్ అందరూ నేర్చుకోండి చాలా బాగా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఈ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ కూడా డైలీ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, ఎందుకంటే ఫ్రీగానే చెప్తున్నాం. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అంతా చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఫార్ములాస్ అన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఏ విధంగా వస్తాయని నేను చెప్పాను, బై హార్ట్ చేసుకొని గుర్తుండిపోవాలి మనకి.
ఈచ్ అండ్ ఎవరీ ఫార్ములా కూడా మీకు మైండ్లో కానీ ఉంటే ఈ ఆన్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చుకుని, ఎందుకంటే మెన్సురేషన్ అంటేనే ఫార్ములా బేస్ చేసిన క్వశ్చన్లు ఇస్తాడు. నీకు ఆ ఫార్ములా రాకపోతే నువ్వు క్వశ్చన్ చేయలేవు. ఆ ఫార్ములా ఫస్ట్ నీకు మైండ్లో ఉండాలి. ఏ ఫార్ములా విత్ ఇన్ సెకండ్లో చెప్పాలి. ఆ విధంగా చెప్పగలిగితేనే నువ్వు మెన్సురేషన్ టాపిక్ చేయగలవు. మెన్సురేషన్ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. నువ్వు ఏ ఎగ్జామ్ రాసుకున్నా ఖచ్చితంగా చిన్న ఎగ్జామ్కి వెళ్ళి నీకు 5 to 6 క్వశ్చన్లు ఇస్తారండి. ఇది నువ్వు ఎస్సీ ఎగ్జామ్ అయితే 10 to 15 క్వశ్చన్లు ఉంటాయి దీంట్లో. ఓకేనా? చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.